కాళేశ్వరంపై రేవంత్ సర్కారు కుట్రలను బీఆర్ఎస్ మరోసారి ఎండగట్టింది. అధికార పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను కళ్లకు కట్టింది. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మాజీ స్పీకర్, మండలిలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు జెడ్పీ చైర్మన్లు, సాగునీటి రంగ నిపుణులు వి ప్రకాష్ పాల్గొన్నారు. కేసీఆర్ గొప్ప ఆలోచనతో కాళేశ్వరం కట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే కాళేశ్వరం కింద పంటలు ఎండిపోయాయని నేతలు మండిపడ్డారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను బీఆర్ఎస్ ఎండగట్టడంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు సంబంధించి బీఆర్ఎస్ ఎలాంటి సమాధానం ఇచ్చింది? సునీత, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక తెలంగాణ రైతుల పాలిట వరంగా ఆనాడు భావిస్తే ఈనాడు ఒక శాపంగా మారిందని చెప్పి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, స్పీకర్ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. సాగునీటి నిపుణులు అయినటువంటి వి ప్రకాష్ కూడా ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటు మాజీ స్పీకర్ అంటే మధుసూదనాచారి, మాజీ మంత్రి కొప్పులీశ్వర్ తో పాటుగా ఈ ఎమ్మెల్యేస్ అయినటువంటి కోరుకంటి చందర్ మాజీ ఎమ్మెల్యే, మరి పుట్ట మధు, దివాకర్ రావు, వీరే కాకుండా జెడ్పీటీసీలు, స్థానిక ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో గోదావరి పక్కనే ఉన్నా కూడా కనీసం సాగు నీరు రావట్లేదనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టుని తీసుకొచ్చిన తర్వాత ఒక పిల్లరు నెపం చూపెట్టి ఈరోజు ఆ ప్రాజెక్టును మొత్తం కూడా ఒక ప్రశ్నార్థకంగా చేశారు. ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ అంతా కూడా పర్ఫెక్ట్ లేదు అని తెలిసినా కూడా కనీసం కరకట్టగట్టైనా కూడా నీళ్లు అందించే అవకాశం ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులకు ఒక శాపంగా మారి ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి, అంటే ఈ రోజు కూడా ఎంత ఎండాకాలంలో కూడా ప్రాణహిత ద్వారా 18,000 క్యూసెక్కుల నీరు వస్తూ ఉంది. లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినప్పుడు కూడా దానికి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ఎత్తున ఇంత బాగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు విషయంలో కావాలనే కాంగ్రెస్ ఈ విధంగా చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక కరకట్ట కట్టి అవసరం అనుకుంటే నీళ్లు అందియొచ్చు, కానీ వీళ్ళకి సదుద్దేశమే లేదని చెప్పి నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన ఉద్దేశం ఒకటి ఏంటంటే ఇలాంటి చర్చలు ప్రతి చోట కూడా నిర్వహిస్తాం, కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి నిర్వాకాన్ని ప్రజలకు తేటతెల్లం చేస్తాం అనే నేపథ్యం ఒక ఎత్తు అయితే, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కాళేశ్వరంలో మొట్టమొదటి రౌండ్ టేబుల్ సమావేశం సునీత నిర్వహించారు. అది కూడా గోదావరి ఒడ్డున ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ప్రతి చోట నిర్వహించి ప్రజలకు తేటతెల్లం చేస్తాం. ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పే కాళేశ్వరం విషయంలో మీనావేశాలు వేస్తుంది. ఎన్డీఏసీ రిపోర్ట్ లో అసలు ఏమీ లేదు, అయినా కూడా ఇదే సిచ్యుయేషన్ రేపు అన్నారం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు రైతులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సునీత, రైట్ వేణు, థ్యాంక్ యూ.